ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే వాని ముందు ఏం నడుస్తుందంట? గర్వం, అహంకారం. ఈ అహంకారమే, ఈ గర్వమే ఒక మనిషి జీవితాన్ని నాశనంలో పడగొడుతుంది. గర్వాంతులు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు వారు, అలా చెబుతూ గర్వాంధులు. అంత్య దినాల్లో మనుషులు ఏమవుతారంట? గర్వాంధులు. గర్వం, అహంకారం. నాకేం, నెలకు 50,000 జీతం మా ఆయనకు, నాకేం, మిద్దె మీద మిద్దె కట్టా. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారంతో లేనివాడిని తక్కువ చేసి మాట్లాడడం, అహంకారంతో ఒక వ్యక్తిని సూటిపోటి మాటలతో అతని మనస్సును కదిలించడం. ఏమంటే అహంకారం, ఈగో, యాటిట్యూడ్. ఈ అహంకారం పనికిరాదు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాది, 10 లక్షలు సంపాదించు, 10 ఎకరాలు కొను, నువ్వు ఎంత గొప్పోడివైనా నీలో అహంకారం ఉంటే పడిపోతావు. అహంకారం పనికిరాదు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకరి మనస్సు గాయపడే విధంగా, నీకెంతైనా డబ్బు ఉండొచ్చు, నువ్వు ఎంత అందగాడివైనా కావచ్చు, ఎంత అంతగత్తమైనా కావచ్చు, ఎంత జ్ఞానవంతుడమైనా కావచ్చు, అన్నీ తెలుసుకునేవాడివి కావచ్చు, కానీ నీలో ఉండకూడదు గర్వం, అహంకారం. ఈ అహంకారం నీలో కనుక ఉంటే నీవు ఖచ్చితంగా ఎక్కడ పడతావంట? నాశనంలో పడిపోతావు. కాబట్టి గర్వాంధులుగా మనం ఉండకూడదు. ఆయన రాకడకు ఎత్తబడాలంటే, ఆయన రాజ్యంలో మనమందరం స్థిరపరచబడాలంటే, యేసుక్రీస్తు ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి నీ సమాధిలో నుండి నీవు ఆయనను ఆ మధ్యాకాశంలో చేరుకొని ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు నువ్వు నిత్యము జీవించాలంటే ఇక్కడ గర్వం పనికిరాదు. హల్లెలూయా. ఏముండకూడదంటమ్మా? చెప్పండి, మన అందరి నోటితో చెప్పాలి. మనం ఏముండకూడదు? ఆ గర్వం ఉండకూడదు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడే గర్వం ఉండకూడదు. పేదవాళ్ళను, బీదవాళ్ళను తక్కువగా, చులకనగా మాట్లాడే ఆ గర్వం ఉండకూడదు. ఒకని మనస్సు నొప్పించేటువంటి మాటలు మాట్లాడే ఆ ఈగో, ఆ యాటిట్యూడ్ మనం చూపించకూడదు. ఆ గర్వం మహారాజుల్ని పడగొట్టింది బైబిల్లో, చరిత్రల్లో. గర్వాంధులైన వారు రాజ్యాలే కూలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అమజ్యా కుమారుడు ఉన్నాడు కదా, ఉజ్జియా. ఈ ఉజ్జియా 16 ఏండ్ల వయసులోనే 52 ఏండ్లు ఏలాడు. తన తండ్రి అమజ్యా మరణిస్తే రాజ్యాన్ని ఉజ్జియాకిచ్చారు. ఈ ఉజ్జియా అద్భుతంగా పరిపాలించాడు. పక్క దేశస్తులు ట్యాక్స్ ఉజ్జియాకు కట్టేవాళ్ళు. ఇతని పరిపాలన, ఇతడు కూడా కొద్ది రోజులు చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. దేవుని దృష్టికి, దేవుని చర్యంతటిలో దేవుని చిత్తానుసారంగా నడిచాడు. సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందాడు. చాలా అద్భుతంగా దీవించబడ్డాడు. అతని కీర్తి దేశ విదేశాలు వ్యాప్తి చెందింది. ఇప్పుడు మొత్తానికి ఒక్క వచనం చూడండి. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. గర్వం ఏం చేసిందంట? చెడగొట్టేటట్లు చేసింది. ఎప్పుడు ఫస్ట్లో బాగానే ఉన్నాడు. అదే అధ్యాయంలో 26వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అమ్మోనియాలే ఉజ్జియాకు ట్యాక్స్ కట్టేవాళ్ళు. శత్రు దేశాలన్నీ కూడా ఉజ్జియాకు ట్యాక్స్ కట్టేంత జ్ఞానవంతుడయ్యాడు, కెపాసిటీ తెచ్చుకున్నాడు.
అసలు అతడు చాలా అద్భుతంగా పరిపాలన చేశాడు. మొత్తానికి టోటల్గా స్థిరపడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటుంటారు చూడండి. సెటిల్ అయిపోయారు. స్థిరపడిన తర్వాత మనసులో ఏం పుట్టిందంట? గర్వం పుట్టింది. ఉద్యోగం రానంత వరకు చర్చికి 9 గంటలకి వచ్చి ఉంటాడు. పిల్లలు పుట్టనంత వరకు ప్రతి శుక్రవారం ఆమె చర్చిలో ఉంటుంది. పొలం లేనంత వరకు, డబ్బు లేనంత వరకు చర్చిలో బండలు తుడవడం, చర్చిలో పరిచర్య చేయడం అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే అనుకున్నది దేవుడు జాబ్ ఇచ్చాడో, కింద కూర్చున్న తోడు ఒక 25,000 30,000 జీతం వచ్చి సంపాదించాడు. కొంచెం సెటిల్డ్ అయిపోయాడు. చర్చిలో ఎల్డర్ అయ్యాడు. ఇప్పుడు చర్చిలో ఏం కోరుకుంటుంది తెలుసా? సింహాసనం కోరుకుంటున్నాడు. గర్వం. స్థిరపడిన తర్వాత, స్థిరపడక ముందు అందరూ సపోర్ట్లు కొడతారు, స్థిరపడక ముందు అందరూ ప్రార్థనలు చేస్తారు, స్థిరపడక ముందు దేవునికి మహిమ కలుగునుగాక. స్థిరపడిన తర్వాత రాజంతటోడే మనస్సును గర్వించి చెడిపోయి అతనిలో ఎంత గర్వం పుట్టిందంటే, ఆ దేవాలయములో యాజకులు వేసే ధూపాన్నే తాను వేయాలనుకున్నాడు. వేయటానికి సిద్ధపడ్డాడు. ధూపం వేయడానికి, ధూపం వేయాల్సింది ఎవరి వంతు? యాజకుల పని అది, సేవకుల పని అది. నువ్వు ఎంతటి రాజువైనా, ఎంతటి చక్రవర్తివైనా, ఎంతటి ప్రధానివైనా, ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత ఘనుడవైనా, ఎంత గొప్పోడివైనా, ఎన్ని ఎకరాలున్నా, ఎన్ని బిల్డింగులున్నా, యాజక ధర్మం చేసేవాడు యాజక ధర్మం చేయాలి. సేవ చేసేవాడు సేవ చేయాలి. యాజకత్వం జరిగించేవాడు యాజకత్వం జరిగించాలి. ఇప్పుడు లేదు సంఘాల్లో. ఇప్పుడు చాలా చోట్ల ఆ గ్రామంలో ఎవడు గొప్పోడైతే చర్చి అంతా కూడా అతని మెయింటెనెన్సే. ఎవడు బాగా డబ్బు సంపాదించి ఒక 10 తులాలు బంగారం వేసుకొని ఒక 4-5 ఎకరాలు కొని ఫ్లాట్లలో కొని ఒక గొప్ప స్థాయిలో ఉంటే చర్చిలో అతనిదే మెయింటెనెన్స్, అతనే ఎల్డర్. అతడు చెప్పిందే జరగాలి. అతడు చెప్పినట్టే సేవకుడు. వాక్యం ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపాలి, ఎవరింటికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇలా తయారైపోయే సంఘాలు. నీది ఏదున్నా చర్చి బయట పెట్టు. మనస్సును గర్వించొద్దు. మనస్సును గర్వించిన ఉజ్జియా అనే దేవుడు నేల పాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధూపం వేయటానికి వెళ్ళి ధూపం వేయటానికి ధూపార్తిని చేత పట్టుకుంటే యాజకులు కోప్పడ్డారంట. ఇది నీ పని కాదు, మా పని. 80 మందిని పిలుచుకొని పోయాడంటండి లోపలికి. హల్లెలూయా, హల్లెలూయా. వారు లోపలికి వెళ్ళి మేం వేస్తాం. అయితే వారు ఎదిరించారు. ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి ఉంది, ఇది యాజకుల పనే కానీ నీ పని కాదు, నువ్వు బయటికి పో, పరిశుద్ధ స్థలములో నుండి గెట్ అవుట్ అయితే. హల్లెలూయా. ఇలాంటి యాజకులు కావాలి కడవరి దినాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సేవకులు కావాలి కడవరి దినాల్లో. ఇలాంటి యాజక ధర్మం చేసే సేవకులు ఈ రోజు ఈ కడవరి దినాల్లో లేవాలి. సంఘంలో సంఘాన్ని పాడు చేసే గుంట నక్కలు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవం గల సంఘం ఎవడబ్బ సొమ్ము కాదది. మీలో ఎవడైనా 1 లీటర్ బాటిల్ రక్తం తీసుకొచ్చి పెట్టారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీ రక్తం ఏమైనా చిందించారా ఈ సంఘ పునాదికి? నేను చేయలేదు, ఏ ఒక్కడు చేయలేదు. యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఎవడిక్కడ రాజకీయాలు చేయడానికి వీలు లేదు, ఎవడిక్కడ పెత్తనాలు చేయడానికి వీలు లేదు, ఎవడిక్కడ గర్వించి సేవకులను అనగదొక్కి సంఘాన్ని బద్దలు చేయాలనుకుంటే నాశనంలో పడిపోతావు. మనసును గర్విస్తే ఉజ్జియా అనే దేవుడు వదిలిపెట్టలేదు. ఎంతో మంది రాజుల చరిత్రలనే కూల్చేశాడు నా దేవుడు. నువ్వు నేనెంత? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెట్ అవుట్ అయితే ఎవరినండి?
ఒక రాజును, ఉజ్జియా రాజును యాజకుడు ఏమన్నాడు? గెట్ అవుట్ ఐజాయ్. రాజకీయ నాయకులు బస్సులలో వెళ్తుంటే, రాజకీయ నాయకులు కార్లలో వెళ్తుంటే ఎంతోమంది సేవకులు పరిగెత్తుతున్నారు వాళ్ళకు ప్రార్థన చేసి ఫోటో దిగాలని. సిగ్గుగా లేదు? యాజకుడు అంటే నీవు తల మీద చేయబెట్టి రాజులకు అభిషేకించే కెపాసిటీ నీదే. నువ్వేంటి? నీ పవర్ ఏంటి? రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ దగ్గర బహుమానాలు కోరడానికి, వాళ్ళ దగ్గర ప్రశంసలు కోరడానికి, వాళ్ళను బలిపీఠాల మీదకి ఎక్కించి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని వారులారా, ఇక్కడ యాజకులు గెట్ అవుట్ అయితే నువ్వెందుకు వచ్చావా ఎక్కడికి? ఇది మా పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మినిస్టర్ అయినా, ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా ఎక్కడ ఉండాలో వారిని అక్కడే పెట్టాలి, అక్కడే ప్రార్థనలు చేయించాలి, పంపించాలి. అంతే తప్ప వాళ్ళని తీసుకొని మనం నెత్తి మీద పెట్టుకుంటే దేవుడు ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. గర్వం. ఉజ్జియా మనసును గర్వించాడు. వాళ్ళు గెట్ అవుట్ అయితే అంటే ఆ రాజుకు కోపం వచ్చింది, వాళ్ళ మీద కోపపడ్డాడు. కోపపడుతుండగానే ధూపార్తి చేత పట్టుకొని అక్కడ బలిపీఠం పక్కన నిలబడ్డాడు. వెంటనే చూస్తుండగానే నొసట కుష్ఠము పుట్టాను. ఏం పుట్టిందంట? కుష్ఠము. మనసును గర్వించి చెయ్యకూడని పనులు చేయటానికి తలపెట్టాడో ఆ గర్వం అతని నాశనానికి దారి తీసింది. అందుకే గర్వం ఉండకూడదు. మనలో తగ్గింపు జీవితం ఉండాలి. అందరినీ ప్రేమించే మనసు ఉండాలి. శత్రువులను కూడా ప్రేమించే, దగ్గరికి తీసుకునే మనస్సు ఉండాలి. యేసుక్రీస్తు సారూప్యం నీలో ఉండాలి. యేసుక్రీస్తును ధరించుకొని నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు వలే నువ్వు నేను జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దైవజనులం కాబట్టి దైవజనులైనా, సంఘంలో విశ్వాసులైనా, పెద్దలైనా ఎవ్వరు కూడా గర్వం ఉండకుండా. గర్విస్తే ఏమవుతుంది తెలుసా? సామెతలు 15:25లో గర్విస్తే ఏమవుతుందంట? గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే పీకేస్తాడంట, పెరికేస్తాడంట గర్విష్ఠుల ఇల్లు. కాబట్టి నాశనములో గర్వంతో చాలామంది పడిపోతున్నారు. అహంకారంతో చాలామంది పడిపోతున్నారు. సేవకులుగా పిలువబడుతూనే, అభిషక్తులుగా పిలువబడుతూనే ఆత్మీయ గర్వంతో వారికి కలిగిన వరాల ద్వారా, వారికి కలిగిన జ్ఞానము ద్వారా మాకే అన్ని తెలుసు అనే ఆ మాటలతో, ఆత్మీయ గర్వంతో, జీవపుటంతో ఎంతో మంది పడిపోతున్నారు. అలాంటి వారందరినీ కూడా రక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టి నాశనమునందు జోగుటకు పడుతున్నవారు మనలో అలా ఎక్కడైనా గర్వం ఉందేమో ఈరోజే దాన్ని తీసేద్దాం. మనలో ఉందేమో, మీ ఇంటిలో నీ భర్తకా గర్వం ఉందేమో, నీ పిల్లలకా గర్వం ఉందేమో, నీ బిడ్డలకా గర్వం ఉందేమో. తల్లిగా, తండ్రిగా నీవు అది కళ్ళారా చూస్తూ నీ బిడ్డ ఎక్కువగా మాట్లాడుతుంటే, గర్వంగా మాట్లాడుతుంటే, నీ కుమారుడు గర్వంగా మాట్లాడుతుంటే, అలాంటి గర్విష్ఠులైన నీ పిల్లల కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, యోబు తన పిల్లలు ఎక్కడా దేవుణ్ణి దూషించుదురేమో అని తెల్లవారుజామున లేచి తన పిల్లల కోసం ప్రార్థన చేశాడు. ఎక్కడ అపవిత్రమైపోతారో, ఎక్కడ దేవుని దూషిస్తారో, నాకు కలిగిన ఈ సంపద, నాకు కలిగిన ఈ సౌభాగ్యం, నాకు కలిగిన ఈ స్టేటస్ను బట్టి నా పిల్లలు ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ దేవుని దూషిస్తారో అని తెల్లవారుజామున లేచి యోబు తన బిడ్డల కోసం, తన పిల్లల కోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్టు నీవు కూడా నీ పిల్లల కోసం తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయి. నీ భర్త కోసం తెల్లవారుజామునే పవిత్ర బలులను అర్పించు. గర్వం నీ పిల్లలను పడగొడుతుంది. గర్వం నీ ఇంటిని దేవుడు పెరికేస్తాడు. గర్వం నీ జీవితాన్ని నాశనంలో, నీ పిల్లల జీవితం నాశనంలో పడిపోతుంది. అందుకే నోరు జాగ్రత్త.
నీ హృదయంలో నా గర్వాన్ని అణిచివేసుకునే ప్రయత్నం చేయాలి. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. తండ్రి, నాలో ఎక్కడ ఆత్మీయ గర్వం ఉందో, అయ్యా నాలో ఎక్కడ అహంకారం ఉందో, నాలో ఎక్కడ అవివేకం ఉందో తీసేయ్ ప్రభువా అని ప్రార్థించి ఆ నాశనమందు పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి, మరికొందరిని రక్షించుకోవాలి.